బాగుందండి, చాలా బాగుంది. చిరంజీవి గారు అయితే మళ్ళీ ఇదివరకు ఫస్ట్లో చూసినట్టు అలా అనిపించింది. వెంకటేష్ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఒక మిక్స్డ్ కిచడీ చేసి ఎంటర్టైనర్ అనమాట సంక్రాంతికి. ఇట్స్ నైస్. వింటేజ్ చిరంజీవి గారు ఎలా అనిపిస్తారు? బాగున్నారు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. బాగుంది, మిక్స్డ్ గా ఉంది. చిరంజీవి గారిని వెంకటేష్ గారిని చాలా మంది ఒకే స్క్రీన్ పై చూడాలనుకున్న వాళ్ళకి ఇక్కడ చాలా బాగా చూపించారు. అవును అవును, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. వాళ్ళ డాన్స్ మూవ్మెంట్స్ కానీ అన్ని ఎంజాయ్ చేశారు. ఎవ్రీథింగ్. రావుపూడి గారు కామెడీలో ఆయన మంచిగా చేస్తారని చెప్పి టాక్ ఉంది. అవును అవును, కరెక్టే. అది కూడా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎస్ అవును, ఎంటర్టైనర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ గా అనుకుని వెళ్ళి చూస్తే కనుక యూల్ థరోలీ ఎంజాయ్. బోర్ కొట్టలేదు ఎక్కడ. తీశాడు సినిమాలో సెంటిమెంట్, చిన్నపిల్లల వాళ్ళ పిల్లల్ని కాపాడే విధానం ఎలా ఉంది ఏంటనేది సినిమా అనిల్ రావుపూడి మరోసారి పిచ్చెక్కించిండు అంతే. సంక్రాంతికి రొటీన్ ఏం లేదండి. ఒకవేళ వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి అక్కడ నుంచి హైప్ బాగుంది. చాలా బాగా తీశాడు డిజైన్. ప్రీ క్లైమాక్స్ ఇంకొంచెం మాడిఫై చేయాల్సింది, బట్ అదిరిపోయింది. ఓకే, రొటీన్ సినిమాలో మీరు ఎందుకన్నారంటే ఇంతకుముందు పాత సినిమాలలో యాజ్ ఏ హీరో సెకండ్ హీరో వచ్చి అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కాపాడు ఎలా విధంగా చేశాడో ఆ విధంగా చేశాడు అంతే. బట్ ఓకే, ఓవరాల్ మూవీ ఇస్ ఫైన్. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ బాగుంది, చాలా బాగున్నారు. బాగుంది, బాగుంది. అన్ని బాగున్నాయమ్మా. చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒకే స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా సంవత్సరాల తర్వాత చూసి. డాన్స్ లో కామెడీ అంతా ఎంజాయ్ చేశారు. బాగుంది. చిరంజీవి వెంకటేష్ ఉన్నారనే వచ్చాం సినిమాకి. చాలా బాగుంది. అంటే యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది కాంబో అయితే. వెంకటేష్ గారు ఎంట్రీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్ని. హిట్ అవుతుంది సినిమా. బ్లాక్ బస్టర్. డామినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా వెంకటేష్ గారు? ఒక సాంగ్ బాగుంది, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా నచ్చింది మూవీలో. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఏమైనా డామినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరికి? చాలా బాగుంది, కూల్గా ఉంది. కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. మేడం గారు ఎలా అనిపించింది మూవీ? అసలు కాదు, వ్యక్తి వెంకటేష్ గారు చిరంజీవి సూపర్ ఉంది. నచ్చిందా? మీకు ఏ పాట బాగుంది అనిపించింది సినిమాలో? ఏ పాట నచ్చింది నీకు? ఏంటి బాస్ సంగతి, అది నచ్చింది. సూపర్. సో చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఆ సినిమా ఫస్ట్ రోజు చూడడం నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. బాగుంది. ఎంజాయ్ చేసావా? క్లాప్స్ కొట్టావా సినిమాలో? నేను క్లాప్స్ కొట్టా, నేను కొట్టా. ఇద్దరిది బాగుంది. వెంకటేష్ గారు బాగా చేశారు, చిరంజీవి గారు సూపర్ చేశారు. సూపర్ హిట్. ఈసారి నయనతార కూడా చాలా గ్లామర్గా చాలా బాగుంది. ఈసారి సంక్రాంతి సూపర్ హిట్ సినిమా అంటే మన శంకరరావు ప్రసాద్ గారు. సూపర్ ఉంది. స్క్రీన్ మీద ఇద్దరిని ఒకటేసారి చూడడం మాత్రం ఎక్సలెంట్. అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు అలా ఇద్దరిని బిగ్ హీరోలని స్క్రీన్ మీద చూడడం చాలా సంతోషం. మెగా విక్టరీ, బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత ఇలాంటి రోల్ చేశారు, చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. వింటేజ్ లుక్, ఆ డాన్స్ కానీ స్టెప్స్ కానీ హైలైట్. సూపర్. ఇద్దరు పక్కా అనుకోవచ్చు, ఇదే సినిమా అనుకోవచ్చు. సూపర్. చాలా బాగుంది. నేను బేసికలీ వెంకటేష్ ఫ్యాను, నేను చిరంజీవి కూడా ఫ్యాన్ అయిపోయినా మూవీ నుంచి. ఇద్దరు ఈక్వల్గా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇద్దరు ఈక్వల్గా పోటీ యాక్ట్ చేశారు. సినిమా అయితే ఓవరాల్గా సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇద్దరికి ఈక్వల్గా అనిల్ రావుపూడి ఇద్దరికి న్యాయం చేశారు. అనిల్ రావుపూడి టాలీవుడ్లో బెస్ట్ డైరెక్టర్. ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీడియం బడ్జెట్లో ఒక మూవీని చాలా బాగా అనుకున్న టైం కంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసి మన ముందుకి తీసుకొచ్చారు. చిరంజీవి గారి నుంచి ఇంకా మీరు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ ఇలాగే ఆయన ఏజ్కి తగ్గట్టు చేయాలి అంతే. సేమ్ ఇలాంటి ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్, చిల్డ్రన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. సెంటిమెంటలీ ఫస్ట్ హాఫ్ మొత్తం చిల్డ్రన్ సెంటిమెంట్ పెట్టారు, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టి ఓవరాల్గా మస్ట్ వాచ్ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావుపూడి ఎవ్రీ ఇయర్ అతనికే చెందాలని కోరుకుంటాను. వన్ వర్డ్, చిరంజీవి గారు చిరునవ్వుతో చిరంజీవి అందరికీ స్మైల్ ఇచ్చాడు. వెరీ వెల్ ఎంటర్టైన్. చాలా బాగుంది మూవీ, 100%, నో డౌట్. ఈవెన్ ప్రభాస్ మూవీ కూడా అందరు వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ, చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డాన్స్ బాగా నచ్చింది,
వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారిది డ్యాన్స్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ చూడాలి సినిమాని. కామెడీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా నవ్వుకున్నాము. లైక్ థ్యాంక్ యూ. చేశారు అసలు అలాంటి మూవీస్ అంటే జనరలీ అనిల్ రావుపూడి కామెడీ కానీ అలాంటి మూవీస్ ఏదైనా నచ్చినట్టయితే ఈ సినిమా 100% నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మెగాస్టార్ మేనరిజమ్స్ కానీ వెంకీ గారి మేనరిజమ్స్ కానీ ఇవన్నీ ఎట్లా క్యాప్చర్ చేశారంటే ఫిలింలో అందరూ ఫ్యామిలీతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి బెస్ట్ మూవీ, సూపర్ హిట్. కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది అన్న వెంకటేష్ గారు చిరంజీవి గారు? మనము ఇన్నేళ్ళు మనం చిరంజీవి గారిని ఇంకా వెంకటేష్ గారిని చూస్తూనే ఉన్నాం, బిగ్ స్క్రీన్లో చూసాం, అందరినీ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు ఒకేసారి ఒక ఫ్రేమ్లో కనబడిన వెంటనే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆనందించారు. అసలు ఈ ఫ్రేమ్ పడినందుకు అసలు రావిపూడి గారికి ఫుల్ హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ గ్రేట్. ఒక సాంగ్స్ కి ఒక డాన్స్ చేశారు కదా, అది ఎలా అనిపించింది మీకు? అప్పుడు థియేటర్లో ఎట్లా ఉంది? అసలు థియేటర్ అంతా కూడా ప్రతి సీన్కి కాంబినేషన్స్ వచ్చిన ప్రతి సీన్కి అయితే ఇంకా అసలు అందరూ ఆనందంతో అసలు డైరెక్ట్ అసలు వాళ్ళు ఏం చేసినా మనం పట్టి కూడా అరుపులే అందరూ అనమాట. చాలా బాగా చేశారు కూడా ఇద్దరు, మంచిగా లక్కీగా ఈ టైంలో మంచి ఇద్దరు ఫుల్ ఎనర్జెటిక్గా చేసే అదృష్టం మనకు వచ్చింది, మనం చూడగలుగుతున్నాం. సాంగ్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ చాలా రోజుల తర్వాత మనం చిరంజీవి గారిని కామెడీ టైమింగ్ లో చూసాం కదా. అవునవును, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఈ మధ్య వచ్చిన సినిమాస్లో అంత వాడుకోలేదు, కానీ రావిపూడి గారి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కూడా ఎలా రాసుకున్నారంటే ఏజ్ రిలేటెడ్ అండ్ ఆల్సో స్క్రిప్ట్లో కామెడీ అలా కూర్చుంది మంచిగా. అండ్ బాస్ టైమింగ్ని వాడుకున్నారు, మేనరిజమ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఎన్నో ఏళ్ళగా మనం చూడలేని చిరంజీవి గారిని పర్ఫెక్ట్గా పిక్చర్ చేశారు ఈ సినిమాలో. బాగుంది సినిమా, అందరు పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, టేకింగ్ బాగుంది, చిరంజీవి గారు అద్భుతం, చాలా బాగా చేశారు, ఇద్దరు అదర కొట్టేశారు. ఏమైనా డామినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, ఇద్దరు ఈక్వల్గా చేశారు, ఇద్దరు చాలా బాగా చేశారు. కొంచెం నాకు ఎండింగ్ తేలిపోయింది, రీజనింగ్ బాగోలేదు లాస్ట్లో, కొంచెం వేరేలా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఎవ్రీ వన్ కెన్ వ్యూ and I think it will be a success.